హలో రాము గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. యెస్. సార్, ఇప్పుడు మీరు కొన్ని వందల స్ట్రాటజీస్ అనేది మీరు డెవలప్ చేశారు. సో, ఏది బెస్ట్ స్ట్రాటజీ? మీరు డెవలప్ చేసిన దాంట్లో ఏది బెస్ట్ స్ట్రాటజీ అంటే మీరేం చెప్తారు? సో, ఇప్పటివరకొచ్చేసి నేను 412 స్ట్రాటజీ డెవలప్‌మెంట్ చేశాను. సో, ఇందులో ప్రతిదీ బెస్ట్ స్ట్రాటజీగానే ఉంటుంది. ఎందుకంటే కస్టమైజ్ మేడ్ చేశాం. సో, ఏదైతే కస్టమర్ మమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకిది ప్రతిదీ బెస్ట్ స్ట్రాటజీ. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ప్రకారంగా, వాళ్ళ ప్లానింగ్ ప్రకారంగా మేము డిజైన్ చేసి ఇచ్చాం. సో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ స్ట్రాటజీ బెస్ట్ స్ట్రాటజీ. సో, ఈ స్ట్రాటజీలో మనకి ఈక్విటీ బేస్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి, అండ్ కమోడిటీ బేస్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి, ఆప్షన్ బేస్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి. క్రిప్టో బేస్డ్ స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా? యెస్, డెఫినెట్‌గా క్రిప్టో బేస్డ్ స్ట్రాటజీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ అండ్ ఫారెక్స్ మార్కెట్స్ మేము కంప్లీట్‌గా చూస్తాం. ఓకే. సో, బెస్ట్ స్ట్రాటజీ అనేది కొంతమంది పర్ఫార్మెన్స్ మీద చూసుకుంటారు. కొంతమంది ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఇంక్రీజ్ మీద చూసుకుంటారు. సో, కంప్లీట్‌గా బెస్ట్ అనే దాన్ని మనం ఇక్కడ డిస్కషన్ చేయలేం. ఓకే. సో, కొంతమంది స్ట్రాటజీ తీసుకున్న తర్వాత దే డోంట్ నో హౌ టు యూజ్ ద స్ట్రాటజీ. ఐ మీన్ వాళ్ళ ఎమోషన్స్ కూడా బేస్ అయి ఉండిద్ది ఒక స్ట్రాటజీ తీసుకున్న తర్వాత. సో, తీసుకున్న తర్వాత కొన్ని ఆల్గో ఆఫ్ చేసి గానీ, స్ట్రాటజీ ఆఫ్ చేసి గానీ, వాళ్ళ ఓన్ థాట్ ప్రాసెస్‌లోనే మార్కెట్ పడిపోయినప్పుడు ఎస్పెషల్లీ మనం చూస్తాం. సో, యూజువల్లీ ఒక స్ట్రాటజీ తీసుకున్న తర్వాత యూజర్స్ చేసే తప్పులేంటి? సో, ఒక స్ట్రాటజీ తీసుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు స్టక్ అవుతారు. అంటే ఏదైనా ట్రేడ్ కనుక లాస్‌లోకి వెళ్తుంది అని అనుకోండి, వాళ్ళ మాన్యువల్ ఇంటెన్షన్ అందులో వస్తుంది. అంటే వాళ్ళు ఆ స్ట్రాటజీని సొంతగా వాళ్ళ ఐడియాలజీతోని డెవలప్‌మెంట్ చేసి ఉంటారు. సో, సమ్‌వేర్ యూట్యూబ్‌లో చూసో, సమ్‌వేర్ ఎక్కడైనా క్లాస్‌లో వినో ఆ స్ట్రాటజీని డెవలప్‌మెంట్ చేసుకుంటే మధ్యలోకి వచ్చిన తర్వాత బిలీవ్‌నెస్ పోతుంది. అదే ఓన్ డెవలప్‌మెంట్ అయిందనుకో, మధ్యలో ఇంటర్వెన్షన్ అనేది 100% దాదాపుగా జరగదు. ఓకే. సో, స్ట్రాటజీ ఎలా డెవలప్‌మెంట్ చేశాడో మేము స్ట్రాటజీ డిజైన్ చేసేటప్పుడే తెలుస్తా ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి స్ట్రాటజీ డిజైన్ చేసేటప్పుడు అతను మేము క్వెషన్స్ వేస్తా ఉంటాం. ఎందుకంటే అన్ని రూల్ బేస్డ్ స్ట్రాటజీస్ ప్రతి పిన్ టు పిన్ అడుగుతాం. ఓకే. సో, ఆ ఒక్క విషయంలో మాకు ఆ స్ట్రాటజీ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తెలుస్తుంది. అక్కడనే తెలిసిపోతుంది ఈ కస్టమర్ ఎన్ని రోజులు ఈ స్ట్రాటజీని వాడుకోగలుగుతాడనే విషయం ఉంటుంది. కానీ అందరికి మేము చెప్తాం ఏంటంటే, ఒక స్ట్రాటజీ మీరు ఇంత ఎక్స్‌పెండిచర్ పెట్టి మీరు డిజైన్ చేసుకున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ స్ట్రాటజీని కన్సిస్టెంట్‌గా ఫాలో చేయండి అని చెప్తాం. ఎందుకంటే ఒక స్ట్రాటజీ ఇచ్చిన తర్వాత మినిమమ్ 1 ఇయర్ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ ఇస్తాం. ఓకే. అంటే దాని మీద అతనికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎన్ని ట్రేడ్స్ వస్తాయి, సో ఎంతవరకు డ్రాడౌన్ ఉంటుంది, ఎంతవరకు ప్రాఫిట్ వస్తుంది, ఎంతవరకు స్లిప్పేజ్ పోతుంది, ఈ విషయాలు తెలుస్తాయి. బట్ అప్పటికి కూడా తడబడుతున్నాడు అంటే మేము మా వంతుగా ఎంతవరకు అయితే హెల్ప్ చేయగలుగుతాం. స్ట్రాటజీ డెవలప్‌మెంట్ మీద. స్ట్రాటజీ డెవలప్‌మెంట్ కాదు, స్ట్రాటజీని స్టిక్ అయి ఉండమని చెప్పేసి. సిక్ అయి ఉండమని చెప్పేసి. స్ట్రాటజీకి మళ్ళీ మార్చుకోమని చెప్పము. Okay. ఎందుకంటే ఆల్రెడీ డిజైన్ చేసుకున్నాడు యాజ్ పర్ ఈజ్ కండిషన్ ప్రకారం. సో, స్టిక్ అయి ఉండడం కోసమే మా వంతు మేము హెల్ప్ చేస్తాం. ఓకే. సో, డ్రాడౌన్ వచ్చిందా, ఓకే వెయిట్ చేయండి. కొంచెం లాస్ వచ్చిందా, యాజ్ పర్ రూల్ ప్రకారం ఉండండి, ఇట్ విల్ గివ్ ప్రాఫిట్ అని చెప్తా ఉంటాం. ఓకే. ఓకే. సో, థాంక్ యూ రాము గారు, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.